ఈ పురాణ లక్షణాల గురించి ఏమన్నా పురాణ వివరించగలరా? లక్షణాల గురించి ఊరికి ఇంతకుముందు మనం ప్రసక్తి తెచ్చుకున్నాం. ఉమ్, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ. ఉమ్, ఇవి 5: సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము. ఇవి 5 ఉన్నాయి. ఉమ్, మన్వంతరాణి ఇవి ఈ 5ంటిని పురాణ లక్షణాలని పెద్దలందరూ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఉమ్, కానీ ఒక్క భాగవతంలో ఉమ్, ఈ 5 కాదు 10 లక్షణాలు ఉన్నాయి. ఉమ్, 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 ఆ లక్షణాలను గురించి సంస్కృత భాగవతం చెప్పింది. తెలుగులో వేదవ్యాస మహర్షి కూడా భాగవతంలో అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఏమిటి అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం. ఇవి అంటే సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి 5 లక్షణాలు. వీటిల్లో సర్గం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఇది పురాణాల్లో ఉంటాయి ఇవి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నానా విశేషాలను గురించి చెప్పేది సర్గం ఉమ్, మామూలుగా. ప్రతిసర్గ అంటే మనము నిత్య నైమిత్తిక పనులు, చాలా పనులు ఉంటాయి, నిత్యము జరుగుతుంటాయి. అట్లాగే నైమిత్తికం అంటే కారణం, నిమిత్తం ఉంటుంది, ఏదో ఒక పని ఒక కారణం వల్ల చేస్తాం. అవును. ఇట్లాంటి వాటికి తర్వాత అనుకోకుండా ప్రళయాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన విశేషాలు తెలియజేసేటువంటి లక్షణం కూడా పురాణంలో ఉంటుంది. దాన్ని ప్రతిసర్గ అన్నారు. అట్లాగే వంశము అంటే మనకు తెలుసు, ప్రాచీన రాజవంశాల చరిత్ర భాగవతంలో కూడా ఉంది. ఉమ్, అది దాదాపుగా చాలా పురాణాల్లో ఉంటుంది. ఉమ్, అట్లాగే మన్వంతరం అంటే మనువు, దేవతలు, వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఇంద్రుడు, ఋషులు, ఈ విశేషాలు చెప్పేది మన్వంతరము అంటారు. అట్లాగే వంశానుచరితం, ఉమ్, వంశాలను గురించి చెప్పాడు. ఆ వంశానికి మూలమెవరో చెప్పాలి, ఆ మూలం చెప్పేటి వంశానుచరితం అంటారు. ఇది సాధారణంగా మనకు ఉమ్, చాణక్యుడు అంటామే, మనం కౌటిల్యుడు ఆయన పేరు. అవునండి. ఆయన అర్థశాస్త్రం రాశాడు. ఉమ్, ఆ అర్థశాస్త్రంలో ఈ పురాణ లక్షణాలు ఉన్నాయి. ఉమ్, ఇవాల్టికి మానవ జీవితానికి ఉపయోగపడే అనేక విశేషాలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో మనకు లభిస్తాయి. పరిపాలనకు సంబంధించి, పరిపాలకులు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి, పన్నులు వసూళ్ళు ఎట్లా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇప్పటికి కూడా పాలకులకు అవి ఆదర్శంగానే ఉంటాయి. ఆయన ఈ విషయాలు కాకుండా శాస్త్ర విషయాలను కూడా చాలా చర్చించారు కౌటిల్యుడు. ఉమ్, కౌటిల్యుడు అంటే కుటిలత్వము కలిగిన వాడు. మనం కుటిలత్వం అంటే మోసం అనుకుంటాం, ఉమ్. కానీ మోసం కాదు. అంటే ఏ సమయానికి ఏం ఏం చేయాలనేది చెప్పాలి అనేటువంటి ఒక జ్ఞానం ఉండాలి. అదే. అట్లాంటి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఈ 5 లక్షణాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఉమ్, కానీ భాగవతంలో అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరే ఈశాన కథ నిరోధే ముక్తిరాశ్రయ అన్నాడు. ఉమ్, అంటే దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం అన్నాడు. అంటే 10 లక్షణాలు చెప్పాడు. ఏమిటంటే సర్గం దాంట్లో ఉంది అది, కానీ దీంట్లో విసర్గానికి కొత్తది ఉంది. ఉమ్, అట్లాగే ప్రతి సర్గశ్చ ప్రతిసర్గశ్చ అన్నాడు, కానీ భాగవతంలో దాన్ని స్థానము అన్నారు. అదే ప్రతిసర్గనే అది కూడా. అట్లాగే పోషణం, ఊతులు అన్నాడు. ఊతులు అంటే ప్రపంచం నడవడానికి కావలసిన కారణాలు, హేతువులు, అట్లాంటివి ఉన్నాయి. అట్లా ఇవి 5 ఇవి ఈ మన్వంతరాలు మనం తెలిసాం. ఈశానుచరితం అంటే భగవంతుని అవతారాలను వర్ణించేస్తాం. అంటే భాగవతంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ అట్లాగే నిరోధము, ముక్తి, ఆశ్రయము, ఇవి 10 తిరంగులుగా తెలుగులో పోతన కూడా 2వ స్కందంలో ఈ విషయం చెప్పాడు. భాగవతంలో 11వ స్కందంలో చెప్పబడింది, సంస్కృత భాగవతంలో వేదవ్యాసుడు తెలుగులో ఈ విషయాలు చెప్పాడు. ఇది సాధారణంగా మనకు ఈ 10 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.